బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. దాదాపు 30 ప్రశ్నలతో నేడు కేటీఆర్ ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏసీబీ విచారణపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు కేసీఆర్. ఒకవేళ కేటీఆర్ ను అరెస్టు చేస్తే తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన హరీష్ రావు, కవిత ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఎగ్జాక్ట్లీ నందినగర్ నివాసం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 9:45 ఆయన బయలుదేరిన తర్వాత నేరుగా 10:30 లోపట్నే ఏసీబీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఆయనకు అంతలోపే ఆయన వచ్చేలోపే దాదాపు 30 నుంచి 35 క్వశ్చన్ల వరకు ప్రిపేర్ చేసి పెట్టారు. ఆ మొత్తం కూడా టీం సభ్యులందరూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సరిగ్గా ఇప్పుడు 2 గంటలు కావస్తుంది. 2 గంటల నుంచి కూడా గడిచిన 2 గంటల నుంచి కంటిన్యూగా ఆయనను ప్రశ్నలతో ముంచేస్తున్నారు. దాదాపు ఈ మొత్తం వ్యవహారంలో ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, లేదంటే ఆరోపణలు కావచ్చు, ఎక్కడెక్కడ దారి మళ్ళీ ఈడీ విచారణ చేపట్టబోతుండడం, అదే ఏసీబీ ఆల్రెడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ను వివిధ రకాల కోణాల్లో ఆయన విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటిది జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో అంటే మనం చూసాం, మొన్న రీసెంట్ గా ఆయన వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఈ రోజు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ యంత్రాంగం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఏం జరగబోతుందన్న దాని మీద ఎదురు చూస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సిస్టర్, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా నందినగర్ నివాసంలో ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు, ఆ పార్టీ సీనియర్ లీడర్లందరూ కూడా కూర్చుని ఉన్నారు. దాదాపు 2 గంటల నుంచి కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఎంతసేపు అయినా కూడా అక్కడే కూర్చొని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీమ్ తో కూడా అక్కడ చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికే నాటు అరెస్ట్ కింద అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అదేవిధంగా అక్కడ కూడా కొంత ఎదురు దెబ్బ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి దాని మీద శుక్రవారం నాడు రేపటికి విచారణ చేపట్టలేమంటూ కూడా వాళ్ళు పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే దీన్ని పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏసీబీ విచారణకు జరుగుతున్నటువంటి విధానాన్ని కావచ్చు, ఓవరాల్ గా దాదాపు ఈ 2 గంటల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కంటిన్యూ అవుతుందా, లేదా మధ్యాహ్నం వరకే కంప్లీట్ చేసి దాని తర్వాత ఇంటికి పంపిస్తారన్న దాని మీదనే ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ మధ్యాహ్నం దాకా విచారణ జరగకుండా ఈవినింగ్ వరకు కంటిన్యూగా లోపటే వస్తే ఖచ్చితంగా ఈవినింగ్ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఒక స్పెక్యులేషన్స్ అయితే బయటకు వస్తున్నాయి. చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు పలువురు సీనియర్ న్యాయవాదులతో కూడా చర్చిస్తున్నారు. మన వాద్రాతో పాటు పలువురు సీనియర్ లాయర్లు కూడా మన రీసెంట్ గా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో కూడా మళ్ళీ చర్చిస్తున్నారు. హరీష్ రావు దీన్ని మొత్తం కూడా భుజాలకు ఎత్తుకొని కేటీఆర్ అరెస్ట్ అయితే దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, పార్టీలో తీసుకోవాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ దాని చర్యలు ఏం తీసుకోవాలి, దానికి దిశానిర్దేశం కూడా పార్టీ క్యాడర్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీ టీవీ డిబేట్ లో కావచ్చు, లేదంటే పార్టీలో ఒక స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడాలి. అదే ఇప్పటికే నిన్న మనం చూసాం, పార్టీ మీటింగ్ లో కూడా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కూడా కేటీఆర్ హరీష్ రావు చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. రేపు విచారణ జరగాల్సినటువంటి అంశం మీద చాలాసేపు నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ కూడా ఆయన హరీష్ రావు కేటీఆర్ నివాసానికి వచ్చే ముందే ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. చాలాసేపు ఇద్దరు కూడా ఫోన్ లో మాట్లాడుకున్నప్పటికీ ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయారు. అయితే ప్రజెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ లో ఉన్న నేపథ్యంలో హరీష్ రావు మొత్తం కూడా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏం చేయాలి అనే దాని మీద పార్టీ కింది స్థాయి జిల్లా యంత్రాంగానికి ఎలా ప్రిపేర్ అయి చేయాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్పోక్స్ పర్సన్స్ కానీ మీడియాకి ఎట్లా అడ్రస్ చేయాలి, అదేవిధంగా న్యాయ నిపుణులతో ఎలా ముందుకెళ్లాలి, ఒకవేళ అరెస్ట్ అయితే మనం వెంటనే ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకోవాలన్న దాని మీద పూర్తి స్థాయిలో హరీష్ రావు వాళ్ళతో చర్చిస్తున్నారు. కాసేపట్లో హరీష్ రావు కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది కూడా దేశపాల్ శ్రీనివాస్ కావచ్చు, మరికొంతమంది లీడర్లు ఇప్పటికే మీడియాతో మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఫాల్స్ కేసు. కేటీఆర్ మీద పెట్టినటువంటి ఈ కేసు ఏదైతుందో అది ఖచ్చితంగా నిలబడదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్ట్ చేసే కుట్ర జరుగుతోందని కూడా ఇప్పటికే పార్టీ లీడర్లందరూ కూడా చెప్తున్నారు. కనుక
మనం ఎలాంటి పరిస్థితులైనా కూడా పార్టీలో అందరూ సపోర్ట్ గా నిలవాల్సిన అవసరం ఉందని కూడా పార్టీ ఈ దిశానిర్దేశం హరీష్ రావుతో పాటు పలువురు లీడర్లు చెప్పడం జరిగింది. కనుక సాయంత్రం వరకు కూడా వేచి చూసే ధోరణిలో పార్టీ లీడర్లు అందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది హౌస్ అరెస్ట్ అయి ఉన్నారు. హరీష్ రావు ఇప్పటికే హౌస్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన వదిలిపెట్టిన నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్ లో ఉన్నారు. మొత్తం ఈ పార్టీలో జరగబోతున్నటువంటి చర్చను ఎప్పటికప్పుడు కేసీఆర్ దృష్టి కూడా తీసుకెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. ఫామ్ హౌస్ లో నుంచి కేసీఆర్ కూడా హరీష్ రావుతో మాట్లాడుతున్నట్టుగా కూడా మన సమాచారంతో ఒక పక్క కవితతోటి ఒక పక్క హరీష్ రావుతో పాటు అదేవిధంగా సంతోష్ తో ఇలా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ న్యాయ నిపుణులతో కూడా ఆయన మాట్లాడించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకవేళ జరగడానికి జరిగితే ఏం చేయాలి పార్టీలో అన్నట్టు దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎల్లుండి కూడా మనం 16వ తారీఖు నాడు కూడా ఈడీ విచారణ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకంటే ఫార్ములా ఈ కేసు సంబంధించినట్టు దాంట్లో విదేశీకి సంబంధించినటువంటి నిధులు అక్కడికి పోయి మళ్ళీ తిరిగి రావడం లాంటి అంశాలు ఈ ఈడీ కిందికి వస్తుంది కాబట్టి అది కానీ అదేవిధంగా ఏసీబీ విచారణలో అవినీతి జరిగిందనే కోణంలో కానీ వీళ్ళు విచారణ నేపథ్యంలో ఈ టోటల్ అంశం మీద కేసీఆర్ కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు. హరీష్ రావు అయితే మొత్తం కూడా దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి విషయాలు. అయితే కేటీఆర్ విచారణ సందర్భంగా ప్రస్తుతం తెలంగాణ భవన్ లో పరిస్థితి ఎలా ఉంది? అంటే అక్కడికి బీఆర్ఎస్ నాయకులంతా చేరుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ వైశాలి, ఎందుకంటే ఇలా మార్నింగ్ నుంచి కూడా మనం చూసాం 8 o'clock నుంచే నందినగర్ లో కేసీఆర్ నివాసం దగ్గర చాలా మంది అక్కడికి నేతలందరూ రావడం జరిగింది. ఎప్పుడైతే కేటీఆర్ ఏసీబీ విచారణకు 10 గంటల లోపు ఆయన ఎప్పుడైతే వెళ్లిపోయారో అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి మొత్తం తెలంగాణ భవన్ దగ్గర చాలా మంది కూడా జిల్లాల నుంచి జిల్లా లీడర్లు కానీ మండల లీడర్లు కానీ అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కానీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు అదేవిధంగా ప్రస్తుత రాజ్యసభ సభ్యులు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకే రకమైనటువంటి వాయిస్ వినిపిస్తున్నారు. తమ నేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లాంటి అపశుభం తెలియదు, కేవలం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆయన గతంలో జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి ఈయన కూడా జైలుకి వెళ్ళేటటువంటి చేయించే కుట్ర జరుగుతుంది తప్ప ఎట్లాంటిది కూడా ఏం లేదు. ఫార్ములా ఈ రేస్ అనేది ఖచ్చితంగా కూడా అది ఒక బ్రాండ్ తెచ్చే విధంగా హైదరాబాద్ కు ఒక వన్నె తెచ్చే విధంగా చేయాలనే కృషితోటి ఆయన చేశారు. కేవలం 55 కోట్ల అనే ఇష్యూలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా జరగలేదు. దాని ద్వారా ఆ రోజు మొదటి దఫ జరిపినటువంటి ఫార్ములా రేసు ఏదైతే ఉందో అది 700 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా హైదరాబాద్ కు రాబడి జరిగింది. అదేవిధంగా రెండోది కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడేది. దేశంలో చాలా మంది కూడా పోటీ పడ్డారు, పక్క రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి. అయినప్పుడు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆనాడు కేటీఆర్ ప్రోద్బలంతోనే ఆ రోజు ఫార్ములా రేస్ అనేది హైదరాబాద్ కు వచ్చింది. కనుక ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి చేస్తున్నారు ముఖ్యమంత్రి అని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ లీడర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థాంక్యూ నరేందర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. దాదాపు 30 ప్రశ్నలతో నేడు కేటీఆర్ ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏసీబీ విచారణపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు కేసీఆర్. ఒకవేళ కేటీఆర్ ను అరెస్టు చేస్తే తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన హరీష్ రావు, కవిత ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.